సేవింగ్స్ ఈ పదం సాధారణంగా మధ్యతరగతి కుటుంబాల్లో ఎక్కువగా వినిపిస్తుంది. అయితే ఎక్కడ పెట్టుబడి పెట్టాలో తెలియక చాలా మంది నష్టపోతూ ఉంటారు. అలాంటి వారి కోసం ఈ గొప్ప సేవింగ్స్ స్కీమ్ తీసుకువచ్చింది పోస్ట్ ఆఫీస్. ఇది సామాన్యులకు ఎంతగానో ఉపయోగపడుతుంది. 115 నెలల పాటు మనం ఎంత పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు డబ్బులు పొందే గొప్ప అవకాశం ఉంటుంది. ఇంతకు ఈ స్కీమ్ ఏంటి, ఎక్కడ ఎలా పెట్టుబడి పెట్టాలి, ప్రతి నెల ఎంత డబ్బులు జమ చేయాల్సి ఉంటుందో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా పిల్లల చదువు కోసమో, కూతురు పెళ్లి కోసమో, వైద్యుల ఖర్చుల కోసమో, వృద్ధాప్యంలో అవసరం కోసమో ఇలా ఏదో ఒక కారణంగా డబ్బులు దాచుకుంటూ ఉంటారు సామాన్య మధ్యతరగతి వాళ్ళు. ఇలా దాచుకునే విధానంలో చాలా రకాలు మార్గాలు ఉంటాయి. కొందరు ఎఫ్డి, ఆర్డీల రూపంలో డబ్బులు దాచుకుంటే మరికొందరు ఇతర ఫైనాన్స్ సంస్థల్లో పెట్టుబడులు పెట్టి లాభాలు పొందాలని చూస్తారు. ఈ క్రమంలోనే మ్యూచువల్ ఫండ్స్, స్టాక్ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతారు. అయితే ఇందులో రిస్క్ ఎక్కువగా ఉంటుంది. ఒక్కోసారి అనుకున్న దానికంటే అధిక లాభాలు రావచ్చు, లేకపోతే అసలుకే నష్టం కలగవచ్చు. ఇది మార్కెట్ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. అందుకే ఎలాంటి రిస్క్ లేకుండా మీరు ఎంత పెట్టుబడి పెడితే అంతకు రెండింతలు ఆదాయం సమకూరే మార్గం ఒకటి ఉంది. ఉదాహరణకు 1,00,000 పెట్టుబడి పెడితే 2 లక్షలు, 5 లక్షలకు 10 లక్షల రూపాయలు ఆదాయం పొందవచ్చు. ఇందులో రిస్కులు అస్సలు ఉండదు. ఇంత గొప్ప స్కీమ్లో ఎలా జాయిన్ అవ్వాలో ఇప్పుడు చూద్దాం. ఈ పథకం పేరు పోస్ట్ ఆఫీస్ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్. ఇది దేశంలో అత్యంత ప్రాచుర్యం పొందింది. 1988లో స్మాల్ సేవింగ్స్ స్కీమ్ను సర్టిఫికేట్ స్కీమ్గా కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తెచ్చింది. కేవలం వ్యవసాయం చేసే కుటుంబాల ఆర్థిక అభివృద్ధి కోసం దీనిని తీసుకువచ్చారు. అయితే క్రమంగా ఈ స్కీమ్పై సెంట్రల్ గవర్నమెంట్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఎవరైనా పోస్ట్ ఆఫీస్లో అకౌంట్ తెరిచి ఈ స్కీమ్లో చేరవచ్చని తెలిపింది. దీంతో సామాన్యులకు ఎంతో లబ్ధి చేకూరనుంది. అంతేకాదు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే ఎలాంటి రిస్క్ ఉండదు. మనం పెట్టే ప్రతి రూపాయికి కేంద్ర ప్రభుత్వం సెక్యూరిటీ కూడా కల్పిస్తుంది. ఈ పథకంలో డబ్బులు ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు కనీసం 1,000 రూపాయలతో పోస్ట్ ఆఫీస్ అకౌంట్ తెరవాలి. ఆ తర్వాత ఎంత కావాలంటే అంత డబ్బులు ఇన్వెస్ట్ చేయొచ్చు. పరిమితి అంటూ లేదు. పెట్టుబడి పెట్టిన నగదుపై ప్రతి ఏటా 7.50% వడ్డీని అందిస్తుంది. ఇలా 115 నెలల పాటు మనం ఎంతైతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నామో అంత డబ్బులు నెలవారీగా పోస్ట్ ఆఫీస్లో జమ చేయాల్సి ఉంటుంది. ఈ స్కీమ్ కింద సింగిల్ లేదా జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసుకోవచ్చు. భారత పౌరులు ఎవరైనా 18 ఏళ్లు నిండి ఉంటే ఈ అకౌంట్ ఓపెన్ చేసి పెట్టుబడి పెట్టవచ్చు. అదే చిన్న పిల్లలకైతే పేరెంట్స్, గార్డియన్స్ వారి పేరు మీద ఖాతా తెరిచి ఇన్వెస్ట్ కూడా చేయవచ్చు. ఈ అకౌంట్ ఓపెన్ చేయాలంటే సంబంధిత వ్యక్తి ఆధార్, పాన్, ఫోటో అవసరం అవుతాయి. మార్కెట్ రిస్క్ లేకుండా దీర్ఘకాలిక పెట్టుబడిలో రెట్టింపు ప్రయోజనం పొందేందుకు ఈ స్కీమ్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ప్రతి నెల 1,000 రూపాయల చొప్పున 115 నెలల పాటు 1,15,000 డిపాజిట్ చేస్తే స్కీమ్ మెచ్యూరిటీ సమయానికి మనకు 2,30,000 రూపాయలు వస్తాయి. అదే నెలకు 10,000 రూపాయల చొప్పున 115 నెలలు పెట్టుబడి పెడితే 11,50,000 రూపాయలకు చక్రవడ్డీ రూపంలో ఇంట్రెస్ట్ యాడ్ చేసి 23 లక్షలు ఇస్తారు. ఇలా ఎంత పెట్టుబడి పెడితే అంతకు రెట్టింపు ఆదాయం పొందవచ్చు. ఈ పథకంలో ప్రతి 3 నెలలకు ఒకసారి కేంద్ర ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తూ ఉంటుంది. ఒక్కోసారి పెంచవచ్చు, తగ్గించవచ్చు, లేదా స్థిరంగా కొనసాగించవచ్చు. మనకు వచ్చే లాభం వడ్డీ రేటుపై ఆధారపడి ఉంటుంది. అలాగే మనకు ఎప్పుడైనా అత్యవసరమైనప్పుడు ముందస్తుగా డబ్బులు తీసుకునే వెసులుబాటు కూడా ఉంది.